పిలుపుకి పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోయింది. ఆయన కాలాగా గమనించారు. వాక్యము వెంట రావడానికి ఈరోజు నీ మనసు ఒప్పుకో. వాక్యం వెంట రావడానికి నీ హృదయం ఒప్పుకోవట్లేదు. ప్రభు పిలుస్తున్నాడు ఈరోజు. నేను ఆయన స్వరంతో నీ కుటుంబాన్ని పిలుస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన సంఘం, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి దాన్ని పట్టుకుని వేలాడొద్దు. పాత స్నేహాన్ని పట్టుకోవద్దు. ఒక్కొక్కసారి మన స్నేహం ఎలా ఉంటుందో తెలుసా? మనుషుల దగ్గర నిన్ను రాంగ్ డైరెక్షన్ లోకి నడిపిస్తారండి. తెలుసా? నన్ను సంతోషం పెడుతుంది. ఈరోజు మనం ఒక పరిచయం వస్తున్నప్పుడు ఒక పరిచయం మీద నిలబడాలి. మరో పరిచయం మీద మన కళ్ళు పడకూడదు. ఈరోజు మనం ఎలా ఉంది సార్? మన పరిచయం కాదు, ఊర్లో ఉన్న పరిచయాలన్నీ మాట్లాడాలి. మన పరిచయం మనకు అసలు పక్కన పరిచయం మనకు బాగుంది. ఎందుకు చెప్పరా? దేవుడు నీకు అన్ని ఇక్కడ మాట్లాడు, అక్కడే మాట్లాడాలి. దాని బదులు నువ్వు మానేడుగా 100% మాట్లాడాలి. ప్రభు చెప్తున్నా మాట. దాని బదులు మనం మన పరిచయాన్ని మానేతేనే బెస్ట్ అని చెప్తాను. అందుకే అన్ని పరిచయం మీద కాలెట్టకూడదు. ఒకటే పరిచయం మీద కాలెట్టు, విశ్వసించు. అదే నీకు సత్యం అనుకుంటే అదే నేను నిలబడుతుంది సింహాసనం ఎదుట. ఆమె చెప్పి